రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలన్న ట్రంప్ ఆదేశంపై మోడీ ప్రభుత్వం మౌనం పాటిస్తుందా అన్న విషయం అనేక సందేహాలకు తావిస్తోంది. రష్యా ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారతదేశం అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మోడీ ప్రభుత్వం మౌనం కొనసాగిస్తోంది. రష్యా చమురు కొనుగోలును ఆపుతామని న్యూఢిల్లీ హామీ ఇచ్చిందని వాషింగ్టన్ ప్రకటించింది. అయితే రష్యా చమురును నిలిపివేస్తున్నట్లు భారత్ ఇంతవరకు అధికారికంగా ధృవీకరించలేదు. భారతదేశం రష్యన్ ముడి చమురు కొనుగోలును ఆపడానికి అంగీకరించిందని ట్రంప్ చేసిన ప్రకటనపై మోడీ మౌనంపై అనేక సందేహాలు రేగుతున్నాయి. కొనుగోలు నుంచి వెనక్కి తగ్గే బదులు మోడీ ప్రభుత్వం వాషింగ్టన్ వాదన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. తద్వారా సంభవించే దేశీయ రాజకీయ పరిణామాలు, మాస్కోకు కోపం తెప్పించడం వల్ల కలిగే దౌత్యపరమైన నష్టాల గురించి ఆందోళన చెందుతుందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ విషయంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తప్పించుకునే విధానం, ట్రంప్ ప్రకటనను బహిరంగంగా ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం వెనకాడుతుందనే అభిప్రాయాన్ని మరింత బలపరుస్తుంది. భారతదేశం నిజంగా రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందా అని పీటీఐ అడగ్గా ఆ ప్రశ్నను విదేశాంగ మంత్రిత్వ శాఖనే అడగమని సదరు మంత్రి బదులిచ్చారు. రష్యన్ చమురుపై విభేదాలు వాణిజ్య ఒప్పందాన్ని ప్రభావితం చేస్తాయా అని ఏఎన్ఐ ప్రశ్నించగా వారు అలా చేయరని ఆయన నొక్కి చెప్పారు. అమెరికన్ ముడి చమురు కొనుగోలు భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు సంబంధించిందని, చమురు కంపెనీలు ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకుంటాయని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంపై పెద్దగా స్పష్టత ఇవ్వలేదు. ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున వాణిజ్య మంత్రి గోయల్కు బాగా తెలుస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ గతంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడటం లేదనే భావనను మరింత పెంచింది. రెండు మంత్రిత్వ శాఖలు బాధ్యతను దాటవేస్తున్నందున పూర్తిగా తిరస్కరించకపోవడం నిశ్శబ్ద అంగీకారంలా కనిపిస్తోంది. భారతదేశం రహస్యంగా రాయితీలు ఇచ్చి ఉంటే మౌనం సురక్షితమైన స్వల్పకాలిక వ్యూహం కావచ్చు. అదే సమయంలో మోడీ ప్రభుత్వం తన వైఖరిని చెప్పడానికి ఎంత ఎక్కువ కాలం నిరాకరిస్తే వాషింగ్టన్ ప్రకటన అంతే వివాదాస్పదంగా ఉన్నట్లు అనిపిస్తోంది. రష్యా ముడి చమురుకు సంబంధించి ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతులన్నింటినీ నిలిపివేయడానికి భారతదేశం హామీ ఇచ్చిందని యుఎస్ కార్యనిర్వాహక ఉత్తర్వు స్పష్టంగా పేర్కొంది. చమురు సరఫరాలను తగ్గించాలనే సూచనలు తమకు అందలేదని రష్యన్ అధికారులు చెబుతున్నందున ఢిల్లీ తిరస్కరించలేదన్నది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రష్యన్ ముడి చమురు కోసం భారత శుద్ధి ఒప్పందాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, విధానాలు మారితే దశలవారీగా రద్దు చేయాల్సి ఉంటుందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. పీటీఐ ప్రకారం భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యన్ ముడి చమురు కోసం కొత్త ఆర్డర్లు ఇవ్వడం మానేయాలని, ఇప్పటికే ఉన్న కొనుగోలు నిబద్ధతలను గౌరవించాలని అనధికారికంగా సూచించారు. ఈ ఒప్పందాలను సాధారణంగా 6 నుండి 8 వారాల ముందుగానే ఖరారు చేస్తారు. అంటే ప్రస్తుతానికి రష్యన్ చమురు భారతదేశంలోకి ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఈ మార్పుకు మినహాయింపుగా మనం నయారా ఎనర్జీని చెప్పుకోవాలి. దీనిలో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ కంపెనీకి 49% పైగా వాటా ఉంది. నయారాను యూరోపియన్ యూనియన్, యూకే నిషేధించాయి. దీనివలన కంపెనీ ప్రపంచ మార్కెట్ నుండి ముడి చమురును కొనుగోలు చేయడం కష్టతరం చేసింది. పీటీఐ ప్రకారం డిసెంబర్లో జరిగిన చర్చ సందర్భంగా నయారా పరిస్థితిని యుఎస్ వాణిజ్య అధికారులకు వివరించారు. ఈ మేరకు రష్యన్ చమురు వద్దు అన్న ట్రంప్ ఆదేశం ప్రకారం ఈ కంపెనీకి మినహాయింపు ఇవ్వాల్సి రావచ్చు. మోడీ ప్రభుత్వం మౌనం ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులో భారతదేశం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ చమురు దిగుమతిని నిలిపివేస్తామని హామీ ఇచ్చిందని స్పష్టంగా పేర్కొంది. ఇండియా నిజంగా అలాంటి వాగ్దానం చేసి ఉంటే అది ఇంధన విధానంలో ఒక పెద్ద మార్పు అవుతుంది. ఇది సంవత్సరాలుగా సబ్సిడీతో కూడిన రష్యన్ చమురుపై ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే. మరోవంక రష్యా ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారతదేశం అంగీకరించిందన్న విషయం స్వదేశంలో రాజకీయ వ్యతిరేకతకు దారితీస్తుంది. ఇక్కడ మోడీ ప్రభుత్వం చాలా కాలంగా సబ్సిడీతో కూడిన రష్యన్ చమురును ప్రపంచ ధరల షాకుల నుండి పౌరులను రక్షించే మార్గంగా, దాని విదేశాంగ విధానంలో భారతదేశ వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని నొక్కి చెబుతోంది. రష్యా కీలకమైన రక్షణ సరఫరాదారులుగా, దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న సమయంలో ఇది మాస్కోతో సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరిన్ని ఆసక్తికర కథనాలతో మళ్ళీ ముందుంటాం. అంటిల్ దెన్ స్టే విత్ us.